హాయ్ అండి, సంపూర్ణ వాక్స్కి స్వాగతం. ఈవేళ మీకు ఒక పొడి చేసి చూపిస్తానండి. అది ప్రతిరోజు రాత్రిపూట నేను మధ్యలో వేసుకొని తాగుతాను. సోంపు, సొంటి, జీలకర్ర, వాము, కరివేపాకు. స్టవ్ వెలిగించి బండి పెట్టి జీలకర్రను వేయించుకోవాలి. ఈ జీలకర్రలో జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, బరువు తగ్గడంలో సహాయపడుతుంది, రక్తపోటును కూడా నియంత్రిస్తుంది, రక్తహీనతను కూడా నివారిస్తుంది, చర్మానికి, జుట్టుకు, ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది బాగా వేయించుకోవాలండి. సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. వేగిపోయింది. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం. సోంపు కూడా సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. అజీర్తిని, కడుపుబ్బరాన్ని, గ్యాస్ని నివారిస్తుంది, నోటి దుర్వాసనను కూడా తగ్గిస్తుంది, మన శ్వాసను తాజాగా ఉంచుతుంది. ఈ సోంపుని చాలామంది అన్నం తిన్న తర్వాత నోట్లో వేసుకొని నములుతారు. ఇదిగోండి, సోంపు కూడా వేగిపోయింది. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇదిగోండి, వాము వేయించుకోవాలి. సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి. అయితే అన్నీ సమపాలల్లో తీసుకున్నాను నేను. కడుపు నొప్పిని తగ్గిస్తుంది, మరి కడుపుబ్బరాన్ని తగ్గిస్తుంది. అందులో ఇది జలుబు, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యలను కూడా నివారిస్తుంది. మనకు పంటి నొప్పి వచ్చిందంటే దానికి కూడా ఉపయోగపడుతుంది. మరి గుండె ఆరోగ్యానికి మరియు రక్తపోటును నియంత్రణ చేస్తుందన్నమాట. అందుకనే చిన్నపిల్లలకి వామ్ వాటర్ అని చెప్పారని ఇంతకుముందు బాగా వాడేవారనమాట. చిటపటాలాడుతుంది. ఇప్పుడు సొంటి అండి. సొంటి వేయించుకున్నా పర్వాలేదు, వేయించుకోకున్నా పర్వాలేదు. నేనైతే కొంచెం వేయిస్తున్నానండి. ఇది కూడా జలుబు, దగ్గు, కీళ్ళ నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది, రోగనిరోధక శక్తిని బాగా పెంచుతుంది అన్నమాట. మనకు బరువు తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. మనకు గ్యాసు, అజీర్ణము, వాంతుల నుండి కూడా తగ్గిస్తుంది, రక్త ప్రసరణ కూడా మెరుగుపరుస్తుంది. దీన్ని తేనె, నిమ్మరసము, బెల్లం వంటి వాటితో కలిపి తీసుకోవచ్చు. ఇప్పుడు కరివేపాకండి. దీన్ని కూడా సిమ్లో పెట్టి వేయించుకో. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మరి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది, బరువును తగ్గిస్తుంది, రక్తహీనతను నివారిస్తుంది, జుట్టుకి, కళ్ళకి ఆరోగ్యాన్ని కాపాడుతుంది, మధుమేహాన్ని కూడా నియంత్రిస్తుంది అన్నమాట. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇది పిల్లలు కరివేపాకు రసంలో వేసినా, పప్పులో వేసినా, ఎందులో వేసినా కూడా పడేస్తూ ఉంటారు. ఇలా పౌడర్లాగా వేసి తాగిచ్చినా, తినిపించినా మంచిదన్నమాట. అన్నీ చల్లారిపోయాయి. సొంటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసాను. ఇప్పుడు మిక్సీలో వేసుకొని వచ్చేద్దాం. నేను కొంచెం బరగ్గా ఉంటుంది, అందుకోసమని జరడ పట్టుకోవాలండి మనం. అంటే నేను ఆయుర్వేద మందులు వాడతాను. దానికి మజ్జిగ కంపల్సరీ తాగాలన్నారు డాక్టర్ గారు. మరి ఒట్టి మజ్జిగ తాగాలంటే తాగలేను. అందుకోసమని టేస్ట్ కోసము మరియు ఆరోగ్యం కోసము ఈ పౌడర్ను వేసుకొని తాగుతాను. ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.